అప్పట్లో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 2004కి ముందు ఇప్పుడు మనం హైటెక్ సిటీలో చూసేటువంటి ఆ టవర్ ఉన్నది కదా, ఇది దాన్ని ట్విన్ టవర్స్ అని కూడా పిలుస్తూ ఉంటుంటారు. అది కొత్త విధానం. ఏంటయ్యా అంటే, అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో శంకుస్థాపన జరిగిన అది నిర్మాణం చేయించింది ఎల్ఎన్టీతో ఆనాడు చంద్రబాబు. అదేంటంటే ప్లగ్ అండ్ పిన్ విధానం. అంటే మనం ఒక సంస్థ పెట్టాలనుకున్నాం, ఇప్పుడు స్థలం ఎత్తుక్కుని అద్దెకు చూసుకుని అక్కడ వాళ్ళు ఇంటి యజమానులతో మాట్లాడుకుని మనం కట్టించుకుంటే ఆ తర్వాత లిటిగేషన్స్ ఇదంతా ఇవాళ పెట్టాలనుకుంటే ఒక 2-3 ఏళ్ళు పడుతుంది, ఒక్కోసారి 5-6 ఏళ్ళు పట్టిపోతుంది. ఈలోపు మనకి ఈ డబ్బులు ఉంటాయా, విరక్తి, ఇవన్నీ చాలా ఉంటాయి. అదే అట్లా కాకుండా పెట్టాలనుకున్న వాళ్ళు ఆ బ్రాండ్ రిజిస్టర్ చేయించుకుని ఇక్కడ స్థలం అప్లై చేసుకుంటే అందులో ఒక ఫ్లోర్ కావాలంటే ఫ్లోర్, ఎన్ని గజాలు చదరపు అడుగులు చొప్పున ఇచ్చేస్తారు. దాని వరకు ఒక పార్టీషన్ కట్టేసుకోవడం, ఆల్రెడీ పవర్ గెవరు అన్నీ ఉంటాయి, వెళ్ళడం బిగించుకోవడం, మన పని మనం చేసుకోవడం. ఈ ప్లగ్ అండ్ పిన్ విధానమే విదేశాలలో అమెరికాలో కానీ యూరప్ దేశాల్లో కానీ ఎక్కువ సంస్థలు రావడానికి, సాఫ్ట్వేర్ సంస్థలు రావడానికి కారణం. అది ఆనాడు చంద్రబాబు చేయడం వల్లనే చాలా కంపెనీలు అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో అట్లాంటివి పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఎస్పెషల్లీ ప్రధాన నగరాల్లో వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 100 నగరాల సమీపంలో 12 పారిశ్రామిక పార్కులు కడతారు, అదేమో తయారీ పరిశ్రమలకు సంబంధించి. అదే సందర్భంలో ప్రత్యేకించి ఈ 100 చోట్లన 100 బిల్డింగులు ఇట్లాంటి ప్రత్యేకించి కేటాయించబోతున్నారు. తద్వారా ప్లగ్ అండ్ పిన్ సిస్టంలో ఎవరొచ్చినా ఇండస్ట్రీ అలా డైరెక్ట్గా, అంటే ఈ సేవల రంగపు పరిశ్రమలు అంటారు వాటిని, అవి పెట్టడానికి ప్రోత్సహిస్తూ నిర్ణయం తీసుకున్నది బడ్జెట్లో.